హాయ్ పిల్లలు, ఈ వీడియోలో మనం తీసుకునేటువంటి ఫుడ్ వాటి పేర్లను తెలుసుకుంటున్నారు. పిల్లలు ఈ వర్క్షీట్లో ఉండేటువంటి బొమ్మలను బాగా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా మనము ఆహారంగా తీసుకుంటాము. మనం మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. చూసారా పిల్లలు, మనం ఆరోగ్యంగా ఉంటే, మీరు కనుక బాగా ఆరోగ్యంగా ఉంటే ఆడుకోవచ్చు, బాగా చదువుకోవచ్చును. పిల్లలు, మనం తినేటువంటి ఈ ఆహార పదార్థాలను ఇంగ్లీష్లో ఏమంటారో వాటి పేర్లు, స్పెల్లింగ్స్ని తెలుసుకుందామా? వెరీ గుడ్, మీరందరూ చాలా మంచి పిల్లలు, బాగా చదివేటువంటి పిల్లలు. ఇవన్నీ మనము ఆహారంగా తీసుకుంటాము. ఇప్పుడు చూడండి పిల్లలు, ఈ పండును అవకాడో అని అంటారు. ఇది ఫ్రూటు మరియు వెజిటేబుల్. దీని స్పెల్లింగ్ ఏంటో తెలుసా మీకు? AVOCADO, అవకాడో. పిల్లలు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండును తింటే ఆరోగ్యంగా ఉంటాము. పిల్లలు, మరొకసారి ఈ పండు స్పెల్లింగ్ని చెప్పండి, మీరు కూడా నోట్బుక్లో రాయండి. AVOCADO, అవకాడో. ఈ ఫ్రూట్ పేరు అవకాడో. పిల్లలు, పండును ఇంగ్లీష్లో ఫ్రూట్ అని అంటారు. ఇది ఏం పండు చెప్పండి పిల్లలు? మీరు రోజు చూస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. అరటి పండు. ఇంగ్లీష్లో దీనిని బనానా అని అంటారు. BANANA, బనానా. పిల్లలు, ఇంగ్లీష్లో అరటిపండు స్పెల్లింగ్ ఏంటి? BANANA, బనానా. ఈ బనానా పచ్చిగా ఉన్నటువంటి అరటికాయని మనం కూరలు చేసుకుంటాము, పండు అయితే తింటాము. ఇది కూడా ఫ్రూటు మరియు వెజిటేబుల్. పండుని ఇంగ్లీష్లో ఫ్రూట్ అంటారు, కూరగాయలు ఇంగ్లీష్లో వెజిటేబుల్ అంటారు. పిల్లలు, ఇది ఏంటిది? ఇది మీ ఇంట్లో కూర చేసినప్పుడు చూసి ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచి వెజిటేబుల్. ఏం వెజిటేబుల్ ఇది? ఇది బీట్రూట్. ఈ యొక్క వెజిటేబుల్ పేరు బీట్రూట్. దీని స్పెల్లింగు BETROOT, బీట్రూట్. పిల్లలు, బీట్రూట్ తినడం వలన మనకు రక్తం బాగా వస్తుంది, బాగా ఆడుకోవచ్చు, మంచి బలం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి వెజిటేబుల్. పిల్లలు, ఈ వెజిటేబుల్ పేరేం పేరు? బోక్ చాయ్. BOKCHOY, బోక్ చాయ్. ఇది ఇంగ్లీషు వెజిటేబుల్. పిల్లలు, ఈ వెజిటేబుల్ స్పెల్లింగ్ ఏంటి? BOKCHOY, బోక్ చాయ్. చూసారా పిల్లలు? వెరీ గుడ్. ఇవన్నీ వెజిటేబుల్, ఫ్రూట్స్కి సంబంధించినటువంటి పిక్చర్స్. పిల్లలు, ఇదేంటి? ఇది మీరు చూసుంటారు, మీ ఇంట్లో వీటిని కూరలు చేస్తుంటారు, పచ్చివి కూడా తినవచ్చును. క్యారెట్. CARROT, క్యారెట్. ఇది వెజిటేబుల్. పిల్లలు, క్యారెట్లో ఏ విటమిన్ ఉంటుంది? ఇది చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి వెజిటేబుల్. దీని స్పెల్లింగ్ ఏంటో చెప్పండి పిల్లలు? CARROT, క్యారెట్. CARROT, క్యారెట్. సూపర్ పిల్లలు, మీరందరూ చాలా మంచి పిల్లలు, బాగా చదువుకుంటున్నటువంటి పిల్లలు. పిల్లలు, ఈ పండు పేరు ఏం పేరు? ఈ పండు పేరు చెర్రీ. ఈ పండు పేరేంటి? చెర్రీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్స్, హెల్తీ ఫ్రూట్స్. వీటి స్పెల్లింగ్ ఏంటో తెలుసా పిల్లలు? CHERRIES, చెర్రీస్. పిల్లలు చెర్రీ ఫ్రూట్స్ని తిందామా? ఇవి మంచి హెల్త్.
చెర్రీస్, CHERRIES, చెర్రీస్. స్పెల్లింగ్స్ని ఒక నోట్బుక్లో పెన్సిల్తో రాసుకోండి. ఈ పండు పేరు ఏం పేరు? మ్యాంగో. ఈ పండు పేరు మ్యాంగో, MANGO, మ్యాంగో. తెలుగులో దీనిని మామిడి పండు అని అంటారు. పిల్లలు పచ్చిగా ఉన్నప్పుడు ఇది కూర చేస్తారు, పండైనప్పుడు కూడా ఇది తింటారు. ఇది చాలా పుల్లగా తీయగా ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటి పండు. ఈ స్పెల్లింగ్ ఏంటి పిల్లలు? మ్యాంగో, MANGO, మ్యాంగో. రాసుకున్నారా పిల్లలు? వెరీ గుడ్. ఈ పిల్లలు దీని పేరేంటి? స్క్వాష్. ఇది వెజిటేబుల్ స్క్వాష్, SQUASH. పిల్లలు ఇది చూడడానికి గుమ్మడికాయలాగా ఉంటుంది. ఇది స్క్వాష్, SQUASH. నేర్చుకున్నారా పిల్లలు? ఇవన్నీ వెజిటేబుల్ ఫ్రూట్స్ నేమ్. మరికొన్ని తెలుసుకుందామా? ఇక్కడ చూడండి పిల్లలు, ఇది మీట్. పిల్లలు ఇది మీట్కి సంబంధించినటువంటి వర్క్షీట్. ఇక్కడ చూడండి, మీట్ అంటే మాంసము. మనము ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలి. ఇటువంటి ప్రోటీన్స్ మాంసంలో ఉంటాయి. ఇవి హెల్తీ ఫుడ్. పిల్లలు దీని పేరేంటి? బకోన్. దీని స్పెల్లింగు BACON, బకోన్. అలాగే దీని పేరేంటి పిల్లలు? చికెన్. తింటారు కదా మీరు? CHICKEN, చికెన్. అలాగే దీని పేరు హమ్, HAM, హమ్. దీని స్పెల్లింగు HAM, హమ్. దీని పేరు లామ్ చోప్, LAMB, ల్యాంబ్, CHOP, చోప్, ల్యాంబ్ చోప్. అలాగే పిల్లలు దీని పేరేంటి? పోర్క్ బెల్లీ, PORKBELLY, పోర్క్ బెల్లీ. పిల్లలు దీని పేరేంటి? టీ బోన్ స్టీక్, T-bone స్టీక్. దీని పేరు T-bone స్టీక్. పిల్లలు దీని పేరేంటి? సోజీ, SAUSAGE, షోజీ. దీని పేరు SAUSAGE, షోజ్. ఇది కూడా మీట్ కేటగిరీ, మాంసానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఫుడ్డు. అలాగే దీని పేరేంటి? SALAMI, సలామీ. ఇది మీట్, మాంసానికి సంబంధించింది. సలామీ, SALAMI, సలామీ. పిల్లలు ఇటువంటి మంచి మంచి వర్క్షీట్స్ మీకు కావాలి అనుకుంటే పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి. పిల్లలకు ఇంట్రెస్ట్ రావడానికి మంచి మంచి కలర్ఫుల్స్ వర్క్షీట్స్ ద్వారా ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళు బాగా చక్కగా నేర్చుకోగలుగుతారు. ఇటువంటి వర్క్షీట్స్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము. దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చును. ఇందులో మీ యొక్క పిల్లల ద్వారా వీటిని రాయడము, డ్రాయింగ్ చేయడము వంటి ప్రాక్టీస్ కూడా చేపించవచ్చును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో పిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ను మేము డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము.